గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో వ్యూస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. వైకల్యం ఆయన ఆత్మవిశ్వాసం ముందు ఓడిపోయింది. ఆ వైకల్యాన్నే ఆయుధంగా మార్చుకొని ఆ అంగవైకల్యానికే సవాలు విసిరాడు పార్వతీపురం మన్యం జిల్లాకి చెందినటువంటి కొండగొర్రి కార్తిక్. సో ఆ అబ్బాయి స్టోరీ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా కన్నీరు పెడతారు. ఎందుకంటే కాస్తంత లోటు మనకి ఏదైనా చేస్తే దేవుడు, అయ్యో ఈ లోటు కారణంగానే నేను నా భవిష్యత్తులో ముందుకు వెళ్ళలేకపోతున్నాను, ఈ లోటు లేకుండాంటే నేను ఇంకా బాగా చదివేసి ఉండేవాడిని, నేను ఇంకా బాగా నా పనులు నేను చేసుకునేవాడిని చాలా మంది అంటుంటారు కదా. వాళ్ళందరికి కూడా ఈ అబ్బాయి జీవితమే సమాధానం అని చెప్పుకోవచ్చు. 8 ఏళ్ల ప్రాయంలో ఉన్నటువంటి కార్తిక్ ఆ సమయంలో 3వ తరగతి చదువుతున్నాడు. తోటి విద్యార్థులతో సరదాగా ఆడుతూ పాడుతూ ఉన్నటువంటి కార్తిక్ ని ఒక్కసారిగా కరెంట్ షాక్ 2 చేతులు కూడా కాలిపోయేటట్టు చేసింది. అసలు ఆ సంఘటన సమయంలో విద్యుత్ షాక్కి గురైన తర్వాత ఏం జరిగిందో, ఆ చేతులు ఏమైపోయో కూడా అంతా కలగానే మారిపోయింది. అలా ఉన్న ఆ చింతన చేతుల స్థితిలో ఉన్నటువంటి బిడ్డను చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలిపించారు. అయ్యో దేవుడా, నా బిడ్డ పరిస్థితి ఏంటి, కనీసం స్కూల్కి వెళ్ళి చదువుకోవాలన్నా పుస్తకం పట్టుకోవాలి, అదేవిధంగా నోట్సులు రాయాలన్నా 2 చేతులు ఉండాలి, ఏది కావాలో అదే లేకుండా చేసావా దేవుడా, ఎందుకు నా బిడ్డ మీద ఇంత పగ పెంచుకున్నావంటూ దేవుణ్ణి గుండెలు పగిలేలా అడిగారు ఆ తల్లిదండ్రులు. కానీ ఆ తల్లిదండ్రులు బాగా చూసినటువంటి ఆ కుర్రవాడు, మీరేం బాధపడకండి, నేనేంటో నేను ప్రూవ్ చేసుకుంటానంటూ ఆ కాలిపోయిన చేతులు అప్పటికి కూడా చిన్న చిన్న దెబ్బలతో ఉన్నప్పటికి కూడా ఎలా అయినా సరే నేను రాస్తానంటూ నెమ్మదిగా 2 చేతులతోనే రాయడం మొదలుపెట్టారు. కాస్త 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 ఆ కొడుకు మీద ఆశలు చిగురించాయి. సరే మా కొడుకు అంటే ఇంకా కృంగిపోకుండా ఇంకా ఆయుధంగా మార్చుకున్నాడు. తన చేతులు లేనప్పుడు కూడా ఆ ఉన్న చేతుల్నే తన వేళ్ళుగా మలుచుకొని రాస్తున్నాడు. చక్కనైన అందమైన హ్యాండ్ రైటింగ్తో ప్రతిభ కనబరుస్తున్నాడని తల్లిదండ్రులు, ఆ కుటుంబ సభ్యులు కూడా చాలా సంతోషిస్తున్నారు. సో ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి కార్తిక్ ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రాయడానికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న స్టూడెంట్స్, అదేవిధంగా టీచర్స్, ఇన్విజిలేటర్స్ అందరూ కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. బాబు పరీక్ష ఎలా రాస్తావు, నీకు తోడుగా ఎవరైనా వచ్చారా, గవర్నమెంట్ అలాట్మెంట్ చేసిందా అని అందరూ కూడా పరామర్శకొచ్చారు. ఏం అవసరం లేదు టీచర్, నాకు 2 చేతులు బాగానే ఉన్నాయి, నాకు అసలు ఏం ప్రాబ్లం లేదు, చూడండి నేను ఎగ్జామ్ ఎంత బాగా రాస్తానా అని రాసి చూపించాడు. సో తనకి ఉన్న ఆత్మవిశ్వాసానికి ప్రతి ఒక్కరు కూడా ఫిదా అయిపోయారు. ఎందుకంటే ఒక లోటుని ఆ లోటుగానే భావించకూడదు, ఉన్నదాన్నే చక్కగా అందమైన అవకాశాలుగా మలుచుకుంటే అసలు అసలు భవిష్యత్తులో ఎంత మంచి స్థాయికి వెళ్ళొచ్చో ఉదాహరణే తన జీవితం అని చెప్తున్నాడు కార్తిక్. సో ఏదైతేనే కార్తిక్ చిన్నప్పటి నుండి కూడా అసలు నాకు ఈ ప్రాబ్లం ఎందుకు పెట్టావురా దేవుడా అని కాకుండా అసలు దీన్ని మర్చిపోయి నా టాలెంట్ని ఎలా ప్రూవ్ చేసుకోవాలి అనే అనే కోణంలోనే ఆలోచించడం వల్ల తను ఇప్పుడు అందరికన్నా భిన్నంగా ఉన్నాడేమో అనిపిస్తుంది. తన ఫ్రెండ్స్, అదేవిధంగా టీచర్స్ కూడా తన స్కూల్ చదివే టైంలో చాలా ఎంకరేజ్ చేసేవారంట. వారందరూ కూడా అంటే తను ఒక డిఫరెంట్ పర్సన్గా, డిజేబుల్డ్ పర్సన్గా చూడకుండా నువ్వు రాయగలవే, ఇందా పెన్, ఇదిగో బుక్ పట్టుకో అని ఇలా త్రో చేసేవారంట. తను కూడా నాకు చేతులు లేవు అనేటట్టు కాకుండా నార్మల్గానే ఉండేవాడంట. సో మనం విజువల్లో చూడొచ్చు, 2 చేతులు కూడా సకానికి పూర్తిగా కాలిపోయాయి. అసలు ఆ చేతితో పెన్ పట్టుకోవడమే కష్టం అని మనం అనుకుంటాం, కానీ నేను తలుచుకుంటే అదేమి కష్టం కాదు, నాకంతా కూడా అది సునాయాసం అంటూ ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ రాసి చూపిస్తున్నాడు. సో తన ప్రతిభను అందరూ కూడా మెచ్చి శభాష్ కార్తిక్, నీలానే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఎందుకంటే జీవితంలో పోరాడి 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 ఎన్నో దెబ్బలు తగులుతుంటాయి. ఆ దెబ్బలకి కృంగిపోయి వెనక్కి వెళ్లకుండా దాన్ని సవాల్గా తీసుకుని ఆయుధాలుగా మలుచుకుంటే నీలాంటి వజ్రాలన్నీ కూడా తయారవుతాయి అనడానికి నువ్వే ఉదాహరణ కార్తిక్ అంటూ ప్రతి ఒక్కరు కూడా కార్తిక్ని ప్రశంసిస్తున్నారు. సో ఈ వీడియో చూసిన తర్వాత అసలు మీ ఆలోచన ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు చెప్పాను కదా, నిజంగా కార్తిక్ చాలా మందికి ఇన్స్పిరేషన్ కదా. అసలు 2 చేతులు, మనకి చేతులన్నీ సవ్యంగా ఉంటేనే సరిగ్గా ఏది పట్టుకోలేమో, అంత మంచి హ్యాండ్ రైటింగ్ కొంతమందికి రాదేమో, కానీ తనకి చేతులు లేకపోయినా ఒక అందమైన హ్యాండ్ రైటింగ్తో తన ఎగ్జామ్కి వేరే వాళ్ళ మీద ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా తన ఓన్గా టాలెంట్తో ఎగ్జామ్ రాసుకున్నాడు. సో తన యొక్క టాలెంట్ చూసి పేరెంట్స్ కూడా అమ్మయ్య దేవుడా, మా బిడ్డకు ఇదంతా లోటుగా ఉండిపోతుందేమో అనుకొని భయపడ్డాం, కానీ నువ్వైతే మాత్రం నిజంగా సహాయం చేస్తున్నావు దేవుడా అంటూ కూడా ఆ దేవునికి 2 చేతులు ఎత్తి మొక్కుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, ఐ డ్రీమ్ మీడియా, విజయనగరం.